ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజులు వసూలు చేస్తున్నారు. గత ఏడాది ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కానీ ఇప్పటి వరకు ఆ ఫీజు నియంత్రణ చట్టం తీసుకురాలేదు. అదేవిధంగా విద్యా హక్కు చట్టం కూడా ఈరోజు పేదలకు 25% సీట్లు ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు కల్పించడంలో కూడా ఈరోజు విఫలమవుతున్నాయి. అదేవిధంగా విద్యారంగ సమస్యలు ఈరోజు జూన్ నెల ప్రారంభమై ఈరోజు చివరికి వచ్చినా కానీ ఈరోజు ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. కాబట్టి విద్యారంగ సమస్యలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఈరోజు పీడీఎస్ గా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సంవత్సరం ప్రారంభమై ఇప్పటికే నెల రోజులు గడుస్తా ఉంది. కానీ ఎప్పట్లాగనే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా కూడా పాత సమస్యలే ఇప్పటికీ విద్యార్థులను వెంటాడుతూ ఉన్నాయి. ఇప్పటికీ ప్రభుత్వ స్కూళ్లలో మొత్తం 612 మండలాల్లో ఇప్పటికీ 512 ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అట్లనే 64 డిప్యూటీవీ పోస్టులు 62 డిప్యూటీవీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అట్లనే అనేకమైనటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీలు మౌలిక సదుపాయాలు లేవు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఎక్కడ కూడా పుస్తకాలు అందట్లేదు, అదేవిధంగా బట్టలు అందడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు విద్యారంగం మీద దృష్టి పెట్టి ఈ రోజు చర్చ చేస్తున్నటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా విద్యారంగం మీద ప్రత్యేకమైన శ్రద్ధ చేసి చర్చ చేసి విద్యారంగ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు నిధుల కొరతతోనే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు పునరిల్లుతా ఉన్నాయి. ఒక పక్క అందాల పోటీల పేరుతో 300 కోట్లను ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు పేద విద్యార్థులకి బట్టలు ఇవ్వడానికి, పుస్తకాలు ఇవ్వడానికి చేతగాట్లేదు, వాళ్ళకి మనసు రావట్లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.